ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు ఏసీబీ దగ్గరికి రావడం జరిగింది కేటీఆర్. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా చూస్తారండి ఈ టోటల్ అంశాన్ని? అరెస్ట్ చేసి కుట్ర జరుగుతుందని భావిస్తున్నారా? కేవలం డైవర్షన్. ఇప్పుడు రైతు భరోసా ప్రకటించింది, 15,000 అన్నారు, 12,000 అన్నారు. ఎలక్షన్ కన్నా ముందు మేనిఫెస్టో 15,000 పర్ ఎకర్ అన్నారు. ఇలా 12,000 కుదించింది. దాని మీద మళ్ళీ దరఖాస్తులు అంటారు. ఒక క్లారిటీ లేదు ప్రజలలో. ఒక అందరినీ డైవర్ట్ చేయడానికి ఇది ఒక ఇప్పుడు కరెక్ట్గా నిన్న వాళ్ళు ప్రకటించడం, ఇవాళ నోటీస్ ఇచ్చిన పిలవడం, కేవలం ఇది ప్రజల మైండ్ డైవర్షన్ చేసి ఆ స్కీమ్లు ఎగేసిన దాని మీద ప్రజల వ్యతిరేకం రాకుండా డైవర్షన్ స్కీమ్ ఇదంతా ప్లాన్ ప్రకారం చేసింది. అంతే ఏముంది దానిలో ఫార్ములా ఈ రేస్లో చేసింది ఏముంది దానిలో నష్టం. ఏసీబీ న్యాయస్థానాలకు సహకరించట్లేడు, ఏసీబీకి సహకరించట్లేడు అని ఇప్పుడు ఏసీబీ వాళ్ళు కూడా చెప్పడం. సహకరించలేకపోతే డైరెక్ట్ ఆఫీస్కి ఎట్లా పోతారు చెప్పండి? ఆఫీస్ వరకు పోయిండు డైరెక్ట్ అన్నప్పుడే ఖచ్చితంగా సహకరించడానికే అది ఆఫీస్ పోవడం. సాదాసీదా ఒకటే పోయిండు, ఇద్దరు అడ్వకేట్లు తీసుకొని సహకరించడానికే పోయిండు 100%. నిజంగా వాళ్ళు ఏం కావాలో అడ్వకేట్ సమస్యలు అది తీసుకోవచ్చు కదా, దాన్ని సాగదీయాలి. మళ్ళీ సహకరించాలని చెప్పి మళ్ళీ పిటిషన్ వేయాలి, నడిపించాలి. దీని మీద ఆ స్కీమ్ అయ్యే రోజులు ఇవి నడపాలనేది అంతే. మరికొంతమంది మంత్రులు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే మాజీ మంత్రి దేవుళ్ళ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ కేసు మొత్తాన్ని బట్టి మీకు ఏమో అర్థమవుతుంది? ఇరికించే ప్రయత్నం జరుగుతుందని కూడా నేతలందరూ చెప్తున్నారు. నిజంగా ఏం జరిగే అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేసి, ఆయన చెప్పిన హామీలు అమలు చేయడం వదిలేసి 2 కార్యక్రమాలు పెట్టుకున్నాడు ఆయన. ఒకటేమో అటెన్షన్ డైవర్షన్ చేయాలి. ఇవాళ రైతు భరోసాలో ఫెయిల్ అయినాడు, 15,000 చెప్పి 12,000 అన్నాడు, ఒకటి ఎగ్గొట్టిండు. రుణమాఫీలో 30-40% మందికి వచ్చింది, అది ఫెయిల్ అయినాడు. ఇవాళ ఇట్లా రైతుల విషయంలో, మహిళల విషయంలో ఫెయిల్ అవుతున్న దాన్ని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు. ఒకటి నంబర్ 1, ఇది దాంట్లో భాగం. నంబర్ 2, హామీలు అమలు చేయమని కేటీఆర్ రోజు ఆయన మీద ప్రెషర్ పెడతా ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడని ఏదో ఒకటి చేసి కేటీఆర్ని ఇరికియాలి, ఇబ్బంది పెట్టాలి, వీలైతే జైల్లో పెట్టాలి. ఇగో ఈ ప్రయత్నంలో ఉన్నాడు. ఇది నంబర్ 2. ఈ 2 కార్యక్రమాలు తప్ప రేవంత్ రెడ్డి ఇవాళ మొత్తం పాలన గాలికి వదిలేసి ఏం చేస్తలేడు ఈ రాష్ట్రంలో. ప్రజలను అడిగితే కూడా అదే చెప్తా ఉన్నారు. ఎందుకు తెచ్చుకున్నాం రా బాబు ఈ గవర్నమెంట్ని, ముఖ్యమంత్రి అన్న మాట ప్రజలు మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్కే మైలేజ్ జరుగుతుంది కాబట్టి మీరు అరెస్ట్ చేయట్లేదు అన్నటువంటిది కూడా వాళ్ళు చిట్టాలో చెప్తున్నారు. ఇక మైలేజ్ విషయం కాదు, ఆయన మెంటాలిటీ ఏంటంటే ఒక రివెంజ్ తీసుకోవాలి. నన్ను అడిగేటోడు ఉండొద్దు, నన్ను ఎవరు అడగద్దు, నేను రాజుని, నేను నియంతని, నేను చక్రవర్తిని, నేను ఎట్లా చెప్తే గట్లా నడవాలి, అడిగేవాడినల్లా జైలు వేయాలి. పాపం అల్లు అర్జున్ ఏదో అంటే వాడిని ఆయన జైలు వేశాడు. ఇట్లా ప్రతి ఒక్కరు, మా నరేందర్ రెడ్డి పాపం లగజర్ల కేసులో రైతుల గురించి మాట్లాడితే ఆయన జైలు వేసిండు. ఎవరు అడిగితే వాళ్ళని జైలు వేయాలి. ఈ కార్యక్రమం పెట్టుకున్నాడు ఆయన. ఈరోజు ఏసీబీ కోర్టు దగ్గరికి వెళ్ళిన సమయంలో అరగంట సేపు వాగ్వాదం అయింది, అడ్వకేట్ని లోపలికి పంపించలేదు. ఆ అంశాన్ని రూల్స్ ఏం చెప్తాయి? మీరు కూడా యాక్చువల్గా ఇదేంటంటే కేటీఆర్ గారు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, ఒక బాధ్యత గల ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏసీబీ వారు ఇచ్చిన నోటీసులకి స్పందించి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి వివరణిద్దామని పోయినాడు. ఆయన అడ్వకేట్లను తీసుకొని పోయినాడు. ఒకవేళ నిజంగానే వీళ్ళు ఏసీబీ దర్యాప్తు పారదర్శకంగానే చేసే వాళ్ళకు ఆలోచన ఉంటే, అడ్వకేట్లు ఉంటే నష్టం ఏందండి? దర్యాప్తు చేసేటప్పుడు పక్కన అడ్వకేట్లు ఉంటే నష్టం ఏంది? అంటే దాంట్లో ఇరికియాలంటే అడ్వకేట్లు పక్కన ఉండదు. కేటీఆర్ పక్కన ఆయన పాపం పోయినాడు, అడ్వకేట్లను తీసుకొస్తానండి అన్నాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాలి అడ్వకేట్లు వద్దా ఉండాలా అని చెప్పి. ఈ ల్యాండ్ ఆర్డర్ ఏసీపీ ఆయన అడ్డుకొని కార్లనే కూర్చుండబెట్టి అర్ధగంట రోడ్డు మీద నిలబెట్టి ఈ ఇబ్బంది పెట్టే కార్యక్రమం. అయినా సరే మా కేటీఆర్ గారు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో అది లిఖితపూర్వకంగా ఇచ్చి ఐసీ వాళ్ళకి ఇచ్చి తిరిగి వచ్చాడు. మన దగ్గర ఎమ్మెల్సీ, అదే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. ఈ మొత్తం కేసును బట్టి చూస్తే మీకు ఏమర్థమవుతుంది? గతంలో పట్టణ నరేందర్ రెడ్డి అరెస్ట్ చేశారు, దాని తర్వాత ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నటువంటి సందర్భం, మళ్ళీ బయటకు వచ్చారు. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఏసీబీ ఆఫీస్ దగ్గర జరిగినటువంటి హైడ్రామా కావచ్చు, లేదంటే ఇష్యూ కావచ్చు, మీకు ఏమో అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయన అంటే జనరల్గా ఆయన నేచర్ ఎలాంటిది అనేది ప్రజలందరికీ తెలుసు. దానికి తగ్గట్టు ఆయన కక్ష సాధింపు
చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అలాగే ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఒకవైపు హైకోర్టులో మరి తీర్పు రిజర్వ్ చేయబడిన తర్వాత ఏసీబీ పిలిపించింది. సరే, మనకు కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, కోర్టుల పట్ల గౌరవం ఉంది. ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఏసీపీ ఆఫీస్ ద్వారా హాజరయ్యే క్రమంలో లాయర్లతోని రావద్దు అని చెప్పి, అంటే ఎక్కడ నోటీసులో లాయర్లు వద్దని కానీ లేకపోతే ఇలాంటి ఇది ఉండదని కానీ చెప్పని ఏసీబీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతుందని కూడా వాళ్ళు ఊహించలేదు. అందుకనే వాళ్ళు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్షన్తో వాళ్ళు ముందుకు పోతున్న క్రమంలో వాళ్ళు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే రిటర్న్గా రాసుకొని పోయి ఇచ్చిన ఇది ఉందో దాన్ని తీసుకొని వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు కావాలని కక్షపూరితంగా మరి కేసీఆర్ గారిని కూడా కాసేపటి క్రితమే చెప్పడం జరిగింది, నన్ను ఇరికించే కుట్ర జరుగుతుంది, ఏదో ఒక వస్తువు తన ఇంటి దగ్గర పెట్టి నన్ను అరెస్ట్ చేయించాలన్నటువంటి ప్రయత్నం చేసాడు. పట్ట నరేందర్ రెడ్డి తరహాలోనే నా అరెస్ట్ కూడా మార్గమోసమైంది అంటాడు. నరేందర్ రెడ్డి గారికి సంబంధం లేని కాన్స్టిట్యున్సీలో ఎవరైనా వచ్చి మాకు ఇబ్బంది జరుగుతుందంటే మీరు పోరాడండి, నేను కూడా తోడుగా ఉంటా అని చెప్తే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 40 రోజులు జైల్లో ఉంచారు. అలాగే వారు చెప్పని వాంగ్మూలాన్ని తీసుకొని కేటీఆర్ గారు చెప్తేనే నేను చేసిన అని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంట్ని కూడా, అంటే కేసీఆర్ని కూడా దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. అందుకనే ఈరోజు కేటీఆర్ గారు వారు ఒక వ్యక్తిగా కాకుండా ఒక మంత్రిగా, ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఆ రోజు తీసుకున్న నిర్ణయం, వారు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏం జరిగిందనేది అన్ని రికార్డ్స్తో సహా ప్రభుత్వం దగ్గర ఉంది. దానికి సంబంధించి ఏదైనా ప్రశ్నలు అడిగితే వారు అడ్వకేట్ల సమక్షంలో చెప్పాలనుకున్నారు. వారి మీద గౌరవంతో అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడికి పోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు కేటీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా, వారిని అక్కడికి పోయిన తర్వాత అరెస్ట్ చేయాలనే ఆలోచనలో భాగంగానే ఇదంతా జరిగినట్టు మరి ప్రజలు గమనించాలని నేను కోరుతూ, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోవాలి. ఇప్పుడు ఏసీబీ అన్నా, సిబిఐ అన్నా, ఈడీ అన్నా మరి ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం కోల్పోయే ప్రయత్నం, పోలీసుల భుజాల మీద తుపాకులు పెట్టి కాల్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కానీ వారి సర్కారు చేయొద్దు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. వరంగల్ జిల్లాలో కూడా మంత్రులు మరి పర్యటనలో భాగంగా మా నాయకులు అరెస్ట్ చేస్తున్నారు, నిన్న అరెస్ట్ చేశారు. ఇది దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొరగంటి చంద్ర మన దగ్గర ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఎట్లా చూస్తారండి టోటల్గా కేటీఆర్ మీ అరెస్ట్ ప్లాన్ జరుగుతుందని భావిస్తున్నారా? ఈరోజు తెలంగాణ భవన్కు చాలా మంది లీడర్లు వచ్చారు, మీరు కూడా కలిసారా కేటీఆర్ని? ఏమన్నా కేటీఆర్ గారిని కలిసాము. రామన్న ఒకటే, ఇది 100% ఒక కుట్ర. రేవంత్ రెడ్డి రైతు భరోసా 15,000 ఇస్తా అని 12,000 ఇచ్చినందుకు డైవర్ట్ చేసేటువంటి కుట్ర తప్ప దీంట్లో వేరేది లేదు అని క్లియర్గా ఇక్కడ తెలంగాణ భవన్కు వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులమందరం కూడా చర్చించుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క కుట్రల అంటే ఇంతకుముందు పట్నం నరేందర్ రెడ్డిని ఏ విధంగా అయితే ఏసీబీ ముందు ఒక తప్పుడు లేఖను సృష్టించి బయటికి తీసి ఇది ఒక కుట్రను చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని ఇలా కేటీ రామన్న భగ్నం చేసిండు. అడ్వకేట్లతోని పోదాము అని అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిదానికి కూడా తోడుగా అడ్వకేట్లు న్యాయవాదులను తీసుకపోతే తప్పేం లేదు. దాన్ని ఇలా తీసుకొని పోతా అంటే వాళ్ళు ఈ విధంగా చేయడం అయినా కూడా వీళ్ళు ఏసీబీకి సంబంధించి కోర్టులో ఇది వాదోపవాదాలు నడుస్తూ ఉన్నాయి. జడ్జి దగ్గర ఇది పెండింగ్లో ఉన్నది. దీనికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్, పూర్తి వివరాలు ఏసీబీ దగ్గరనే ఉండాలి. ఇది కావాలని ఇది ఒక చేయడం తప్ప వేరే ఏం లేదనేది ఇలా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారిని మీద ఏమాత్రం కూడా ఇటువంటి కుట్రలు చేస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులము, యువకులము, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ఇలా ఉపేక్షించేది లేదు. తప్పకుండా దీన్ని మేము ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తాం. రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలను ఒక్కొక్కరిని అరెస్ట్ చేసేటువంటి కుట్ర జరుగుతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈరోజు కేటీఆర్ గారు కూడా ఏసీబీకి రావడం, చాలాసేపు బయట ఉండడం, ఎట్లా చూస్తారు?
అంటే ఒకటి ఇవాళ కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి స్కీమ్స్ కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఒక డైవర్షన్ స్కీమ్ని ఏర్పాటు చేశారు. ఇవాళ పెట్టిన కేసులో కరప్షన్ కేసు పెట్టారు. అది కరప్షన్ లేదు, దాంట్లో చేసిన తప్పేం లేదు. ఒక మంత్రిగా విధాన నిర్ణయం తీసుకున్నాను, అమలు చేసిన బాధ్యత పూర్తి రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ అధికారులను చెప్పాము. ఏసీబీ వాళ్ళు నోటీస్ ఇస్తే నేను అటెండ్ అవుతానని చెప్పారు, ఈడీకి అటెండ్ అవుతానని చెప్పారు, సిస్టమ్ ఎట్లయితే ఉందో. కానీ అడ్వకేట్ని తీసుకునే వెసులుబాటు ఉంటే కూడా పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి చేసి అడ్వకేట్ను రానియకపోవడము, మళ్ళీ నోటీస్ ఇస్తామని చెప్పడము, ఒక ఉద్దేశపూర్వకంగా ఏదో రకంగా కేటీఆర్ను ఇరికించాలా, అరెస్ట్ చేసి ఆనందం పొందాలనే ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కేసు నమోదు కాకముందే రాష్ట్రంలో ఒక కీలక మంత్రి మాట్లాడతాడు, తర్వాత ఏసీబీ కేసు పెడుతుంది, ఆ తర్వాత మిగతా పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమున్నా ఈ కేసులలో తేలేదేం లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర తప్పితే దీంట్లో ఈ ప్రభుత్వం సాధించేది ఏమీ లేదు. తీర్పు రిజర్వ్ చేసినటువంటి సమయంలో ఏసీబీ కోర్టు పిలవడం కానీ అక్కడ జరిగినటువంటి తతంగం కావచ్చు, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఉద్దేశపూర్వకంగా వేధించే కేసు అని మీకు అర్థమవుతా ఉంది కదా. ఆల్రెడీ కోర్టులో వాదనలు, అన్ని రకాల వాదనలు ఏసీబీ వినిపించింది, కేటీఆర్ గారు వినిపించినారు. జడ్జిమెంట్లో రిజర్వ్ ఉండగా ఇప్పుడే నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమంటే మాకు అర్థం కాలేదు. ఏదేమైనా కానీ కేసుని పద్ధతిగా ఫేస్ చేస్తాం. యాజ్ లా అబైడింగ్ సిటిజన్స్, a party which respects the law, we will fight out. ఇదే అంశం మీద మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ గారు ఉన్నారు. మహమ్మద్ అలీ గారు హోంశాఖ మంత్రిగా పనిచేశారు, పార్టీలో సీనియర్ లీడరు. ఈ కేసు మొత్తం బట్టి చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? కేసు అంటే డ్రామా ఉంది ఒకటి. ఆయన మున్సిపల్ మినిస్టర్ హైదరాబాద్కు డెవలప్ చేసినారంటే కాంగ్రెస్ ప్రోగ్రామ్ చేశారు. డెఫినెట్గా చాలా స్టేట్లోకి ట్రై చేశారు. ఇది కేసీఆర్ అంటే మంచి అనే హోల్డ్ ఉంది. మా స్టేట్కు ఎట్లా డెవలప్ చేయాలి, విజిటర్స్ రావాలి, టూరిజం రావాలి అంటే కాంగ్రెస్ చేశారు. ఇలా ఏం లేదు, డెఫినెట్గా ఆయన పవర్ ఉంది, పవర్ కోసం చేశారు. అంటే ఇక్కడ తప్పుడు కేసు పెట్టింది, ఎలాంటి ఎవిడెన్స్ లేదని కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఇప్పటికే వాదనలు అయిపోయినాయి, జడ్జి రిజర్వ్ కూడా చేసినటువంటి పరిస్థితి. మరోసారి ఏసీబీకి కోర్టు కూడా పిలవడం జరిగింది, అక్కడికి వెళ్ళడం జరిగింది. న్యాయవాదితో లోపలికి పంపించడానికి వీలు లేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని ఎట్లా కోర్టు ఎట్లా కేటీఆర్ కోర్టుకు పోయినా డెఫినెట్గా కోర్టు డిసైడ్ చేస్తా. కోర్టులో హియరింగ్ అయిన తర్వాత డెఫినెట్గా కోర్టు డిసైడ్ చేస్తా. ఇది హరాస్మెంట్ చేసినా, అరెస్ట్ చేసినా అంత రాంగ్ ఉంది. ఎంక్వైరీ చేయండి, తప్పకుండా మీ గవర్నమెంట్ ఉంది, మీకు ఏ డౌట్ ఉంది ఎంక్వైరీ చేయండి, పర్వాలేదు. అంటే హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఇట్లాంటి కేసులో నిజంగా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? మీకు ఎదురైనటువంటి సమస్యలు గతంలో? డిపెండ్ అపాన్ గవర్నమెంట్, డిపెండ్ అపాన్ డీజీ అండ్ గవర్నమెంట్. అంటే మీరున్న టైంలో కూడా కాంగ్రెస్ లీడర్ని కక్ష సాధింపు చర్యలు చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఎవరికి అరెస్ట్ చేసినా ఎవరికి అరెస్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి అంటే కొంచెం ఓటు నోటు అలా కొంచెం అరెస్ట్ చేసిన. మా బీఆర్ఎస్ పీరియడ్ లో ఎవరితో అరెస్ట్ చేయలేదు కాంగ్రెస్ లీడర్. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ఎత్తున జరిగింది. కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున చేసింది. అది ఆ రోజు మీరు హోంశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ మిగతా చేశారు కూడా తరచుగా ఆరోపణలు చేస్తుంటారు. ఫోన్ ట్యాపింగ్ తో గవర్నమెంట్ లో అంటే మినిస్టర్స్ తో ఇన్వాల్వ్మెంట్ లేదు. పోలీసులో అంటే ఎవరితో డౌట్ ఉంది, నెక్స్టిజం కంట్రోల్, లైన్ ఆర్డర్ కంట్రోల్ చేసిన కోసం డీసీపీకు ఆయన డీజీకు పవర్ ఉంది. ఆయన ఏం చేస్తే అంటే తప్పకుండా ఆయనకు పవర్ ద్వారా చేస్తా. ఎవరితో డౌట్ ఉంది అంటే ఫోన్ ట్యాప్ చేస్తా. మరి ఎవరు ఇన్వాల్వ్ అయితే లేదు వల్ల నాకు ఏ పార్టీ లీడర్స్ ఇన్వాల్వ్ అయితే లేదు. ముక్త కంఠంతో మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ను కుట్రలో భాగంగా చేసే ప్రయత్నం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్, జీటీవీ న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.